వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అటు బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఇటు ముఖ్యమంత్రి పీఠం. దళపతి విజయ్ పొలిటికల్ లైఫ్ సూపర్ హిట్. కానీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. గత కొన్ని నెలలుగా నడుస్తున్న విజయ్ సంగీతల విడాకుల వ్యవహారంలో ఇవాళ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కోర్టులో నడిచిన ఆ హైడ్రామా ఏంటి? వెండితెరపై 100 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీసును ఊపేసిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఒక పక్క రియల్ లీడర్గా రాష్ట్రాన్ని పాలిస్తూ ఆయన పొలిటికల్ లైఫ్లో ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ప్రస్తుతం అంతకంటే 100 రెట్లు ఎక్కువ హైడ్రామాతో నడుస్తుంది. గత కొన్ని నెలలుగా విజయ్ విడాకుల మ్యాటర్ సోషల్ మీడియాలో అత్యంత హాట్ టాపిక్గా మారింది. విజయ్ ఆయన భార్య సంగీతల విడాకుల పిటిషన్పై చెంగల్పట్టు మహిళా కోర్టులో ఇవాళ అత్యంత ఉత్కంఠభరితంగా విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కోర్టు హాలు లోపల బయట తీవ్రమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల లాయర్లు ఆన్లైన్ ద్వారా హాజరవుతామని కోరగా న్యాయమూర్తి దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ హై ప్రొఫైల్ కేసు తదుపరి విచారణను గౌరవనీయ జడ్జ్ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఈ పొలిటికల్ సినీ సెలబ్రిటీల కేసులో ఉత్కంఠ ఇప్పుడు పీక్స్కు చేరింది. సీఎం పదవి దక్కిన ఆనందంలో ఉన్న విజయ్కు ఈ వ్యక్తిగత సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. రాష్ట్ర ప్రజలందరి కళ్ళు ఇప్పుడు ఆగస్టులో జరగబోయే కోర్టు విచారణపైనే ఉంది. ఏదైనా ఒక హిట్ సినిమా స్టోరీని మించిన ట్విస్టులు విజయ్ సంగీత జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. లండన్లో స్థిరపడిన కోటీశ్వరుడైన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త కూతురు సంగీతకు సినిమాలంటే చాలా ఇష్టం. దళపతి విజయ్కు ఆమె తీవ్రమైన వీరాభిమానిగా ఉండేదని కోలీవుడ్ వర్గాలు చెబుతూ ఉంటాయి. కేవలం తన అభిమాన హీరోను ఒక్కసారైనా చూడడం కోసమే ఆమె చెన్నై నగరంలో ల్యాండ్ అయింది. అప్పట్లో షూటింగ్ స్పాట్లో విజయ్ చూసిన చూపులు ఆ తర్వాత లవ్ ట్రాక్గా మారాయి. ఇరువైపులా ఉన్న పెద్దలను ఒప్పించి వారు అప్పట్లో ఒక రాయల్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2 పిల్లలతో దాదాపు 23 ఏళ్ల పాటు టాలీవుడ్ కోలీవుడ్ మెచ్చేలా అద్భుతంగా సాగింది వీరి కాపురం. కానీ అంతా హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలోనే అభిమానులకు కోలుకోలేని అసలు బాంబు పేలింది. ఎంతో ఆదర్శంగా ఉన్న ఈ స్టార్ కపుల్ ఇలా కోర్టు మెట్లు ఎక్కడం అందరినీ తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. అసలు ఎంతో సవ్యంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా నిప్పులు పోసింది ఎవరనే చర్చ నడుస్తుంది. కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుండి వస్తున్న హాట్ అప్డేట్ ప్రకారం విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక కారణం. దాంతోపాటు ఒక స్టార్ హీరోయిన్తో ఆయన ఎఫైర్ నడిపినట్లు ప్రచారం జరిగిన సీక్రెట్ ఎఫైర్ ఈ బంధాన్ని నట్టేట ముంచిందని టాక్ వినిపిస్తుంది. లియో సినిమా టైం నుండి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపించింది. ఇద్దరూ కలిసి విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారంటూ సోషల్ మీడియాను ఊపేసిన ఫోటోలు సంగీతకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. దీనికి తోడు రాజకీయాల్లో బిజీ అయిపోయాక విజయ్ అస్సలు ఫ్యామిలీని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్తుల గొడవలు కూడా తోడవడంతో సంగీత తీవ్ర మనస్తాపంతో పిల్లల్ని తీసుకుని లండన్ వెళ్లిపోయారు. విజయ్ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా భార్య రాకపోవడంతో ఈ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ కారణాలన్నీ కలిసి ఒక అద్భుతమైన వైవాహిక బంధాన్ని కోర్టు బోనులో నిలబెట్టాయి. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో అధికారికంగా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వివాహ బంధాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడంతో పాటు తనకు శాశ్వత పారితోషికం కావాలని ఆమె కోరారు. దాంతోపాటు పిల్లల సంరక్షణ కొరకు భరణం చెల్లించాల్సిందిగా ఆమె ఆ పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఈ పిటిషన్ మొదటిసారి కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తీవ్రతను, దాని ప్రాధాన్యతను పరిశీలించిన జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని తదుపరి విచారణ నిమిత్తం చెంగల్పట్టులోని మొదటి ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు బదిలీ చేయడం జరిగింది. ఇవాళ ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణలో ఇరు వర్గాల లాయర్లు ఆన్లైన్ విజ్ఞప్తిని జడ్జి గారు తోసిపుచ్చారు. న్యాయస్థానం నిబంధనల ప్రకారం ఇరుపక్షాలు స్వయంగా హాజరు కావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. తదుపరి లీగల్ ప్రాసెస్ సజావుగా సాగడం కోసం కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ లీగల్ పరిణామాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కోర్టు ఆన్లైన్ విచారణకు నో చెప్పడంతో ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్, లండన్ నుండి రాబోతున్న సంగీత ఇద్దరూ ముఖాముఖి కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 7వ తేదీన చెంగల్పట్టు కోర్టులో వీరిద్దరూ నేరుగా హాజరు కావాలని జడ్జి ఆదేశించారు.
ఒకవేళ ఈలోపు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ నడిపిన రాయబారాలు ఫలించే అవకాశం కూడా ఉంది. కుటుంబ పెద్దలు కలుగచేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిరిస్తే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ఒకవేళ అంతా సర్దుకుంటే ఆగస్టు 7వ తేదీన ఇద్దరు కలిసి వచ్చి విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంటారు. లేదు ఇద్దరి ఈగోలు తగ్గకపోతే మాత్రం కోర్టు వేదికగా అసలైన యుద్ధం మొదలవుతుంది. ఆగస్టు 7వ తేదీన తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద సెలబ్రిటీ విడాకుల క్లైమాక్స్ రచ్చ కాబోతుంది. ఈ ఇద్దరి జీవితాలు ఏ తీరానికి చేరుకుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ హై డ్రామాకు ముగింపు ఎలా ఉంటుందోనని ఇటు రాజకీయ వర్గాలు అటు సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.